స్కిల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్లోకి వీవ్ చేయాలని కూడా వాళ్ళు కూడా సూచించారు అధ్యక్ష. అంతేకాకుండా మేము పక్క రాష్ట్రాల్లో ఏం జరిగిందో కూడా చూసాము. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక యాక్ట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. సో ఇదేంటంటే మేము బలంగా నమ్మేది ఈ ఇన్స్టిట్యూషన్స్ అంతా కాంప్లిమెంటరీగా ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక భాగం అయితే స్కిల్ ఎడ్యుకేషన్ ఇంకో భాగంగా కాంప్లిమెంటరీగా పనిచేస్తాం అధ్యక్ష. దీంట్లో ప్రధానమైన అంశం కాంపిటెన్సీ బేస్ ఎడ్యుకేషన్ని ఫోకస్గా పెట్టుకున్నాం. NSQFకి కావాల్సిన లింకేజ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్, ఆన్ ద జాబ్ ఓరియంటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ ఒక ఆప్షన్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్గా ఉంది. అంటే ఒక ITI కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కింద మారడం కూడా ఒక అవకాశం కల్పించాం అధ్యక్ష. అంతేకాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే గతంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద 2016 యాక్ట్ కింద రికగ్నైజ్ చేసాం, వాళ్ళు కూడా స్కిల్ యూనివర్సిటీగా ఎవరైనా కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా ఇండస్ట్రీ ఎంబెడెడ్ డెలివరీ అండ్ గవర్నెన్స్ ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏర్పాటు చేసి ఎక్కువ ఇండస్ట్రీని స్కిల్కి అనుసంధానం చేసినట్టు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వ ITIs అన్ని కూడా ఒక్కొక్క కంపెనీని దత్తత తీసుకోమని, ఒకటి కియా తీసుకుంది, ఇంకొకటి మన ఈసుజు తీసుకుంది, సుజలాన్ ఒక 3 ITIs దత్తత తీసుకుని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఎక్విప్మెంట్ వాళ్ళే ఇచ్చి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. కియావతి వాళ్ళే నిధులు ఇచ్చి ప్రతి కొత్త ITI కూడా వాళ్ళే నిర్మిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్లా ఇండస్ట్రీని దగ్గరగా తీసుకురావాలి, వాళ్ళ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ మేము అందజేయాలనే లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రధానంగా అవుట్కమ్ బేస్డ్ ఓరియంటెడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి నేను ఓపెన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. ఇది జర్మన్ మోడల్ని చూసి దాన్ని అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఈ మోడల్ ఒకసారి కానీ మనం అందరం చూస్తే సుమారుగా 33% సమయమే పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటారు అధ్యక్ష. 66% సమయం వాళ్ళ కంపెనీకి వెళ్ళి కంపెనీలో అప్రెంటిస్షిప్ చేస్తారు. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్. సో నేను ఎలక్ట్రికల్లో చేయాలనుకుంటే ఆ సంబంధించిన కంపెనీలో వెళ్ళి పనిచేస్తారు. ఆర్ రెఫ్రిజిరేషన్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే రెఫ్రిజిరేషన్ సంబంధించిన కంపెనీలో వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే అక్కడ కెరియర్ ఉంది, LG ఉంది, ఇట్లా అనేక AC కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి. డైకిన్ కూడా ఉంది, బ్లూ స్టార్ ఉంది. సో అక్కడ వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నాం. సో ఇక్కడ 33% ఇక్కడ క్లాస్ రూమ్ నేర్చుకుంటారు, మళ్ళీ 66% అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆన్ ద జాబ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 48 వీక్ క్యాలెండర్ ప్రోగ్రామ్ అధ్యక్ష. గతంలో ఏంటంటే 30 వారాలు ఉన్నాయి, ఇది కొంచెం పెంచుతాం జరిగింది అధ్యక్ష. ఇది UGC రికగ్నైజ్డ్ డిగ్రీ, అందిస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అధ్యక్ష. ఎందుకంటే ఇండస్ట్రీ అలైన్మెంట్ చాలా అవసరం. ఎక్కువ ఇండస్ట్రీ అలైన్మెంట్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఇండస్ట్రీ అలైన్మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే అంత ఎక్కువ ఎంప్లాయబిలిటీ ఉంటుంది. సింపుల్ లాజిక్. సో దానికోసం ఇది అధ్యక్ష. అంతేకాకుండా పాలసీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన NEP 2020కి గ్రేటర్ పాలసీ అలైన్మెంట్ కూడా తీసుకొచ్చా అధ్యక్ష. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇది చాలా రెలవెంట్ అంటే ఎక్కువ శాతం ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఒక రాయలసీమకు వస్తుంది అధ్యక్ష. రైజింగ్ రాయలసీమ కింద ఈరోజు ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమలు వస్తున్నాయి, బుల్లెట్లు తయారు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది, కారులు తయారు చేసే కియా ఆల్రెడీ ఉంది, ఇసుజు ఆల్రెడీ ఉంది, హీరో మోటార్స్ ఉంది, ఇంకా సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అనేక పరిశ్రమలు ఆల్రెడీ వచ్చే, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్, టీవీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఆల్రెడీ అక్కడ వచ్చినాయి కనుక ఇది చాలా క్రిటికల్ అధ్యక్ష. ఈ స్కిల్లింగ్ అనేది మోర్ అండ్ మోర్ క్రిటికల్ అయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా చాలా కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. కానీ ఆక్వాలో మనం 5-6 సంవత్సరాల క్రితం ఏ కమోడిటీ అయితే మనం ఫార్మింగ్ చేస్తాం అదే కమోడిటీ ఈ రోజు ఉంది అధ్యక్ష. వాల్యూ ఎడిషన్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ ట్రైనింగ్ ఎక్కడ జరగట్లేదు, స్కిల్ అప్గ్రేడేషన్ జరగట్లేదు అధ్యక్ష. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ కరెక్టే, కానీ అక్కడ నుండి కుదరదు అధ్యక్ష. టైం టు టైం అప్గ్రేడేషన్ కూడా చాలా అవసరం కనుక లోకల్ రిక్వైర్మెంట్ బట్టి లోకల్ స్కిల్లింగ్ ని ఎక్కువ శ్రద్ధ పెట్టి యూనివర్సిటీస్ కూడా వస్తే స్కిల్లింగ్ పైన కూడా వాళ్ళు ఎక్కువ హోంవర్క్ చేసి ఇండస్ట్రీ టైప్ చేయడం కూడా చాలా మెరుగైన అవకాశాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గతంలో వొకేషనల్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కింద ఉండేది అధ్యక్ష. అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కమిషనర్ ఆఫ్
స్కిల్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ శ్రద్ధ స్కిల్లింగ్ మీద పెడుతున్నాం అధ్యక్ష. వొకేషనల్ మీద కూడా ఎక్కువ పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తే అధ్యక్ష లిఫ్ట్ మెకానిక్స్ షార్టేజ్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ప్లంబర్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఈరోజు లిఫ్ట్ మెకానిక్ కి 35,000 రూపాయలు జీతం ఇస్తామన్నా కూడా లిఫ్ట్ మెకానిక్లు దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. సో ఇండస్ట్రీ నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది అధ్యక్ష మాకు. సో ఇండస్ట్రీకి ఎక్కువ అనుసంధానం చేసినా కూడా వొకేషనల్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కువ సెలబ్రేట్ చేయాలి. అది కూడా ఒక కెరియర్ పార్ట్ ఉందనేది చాలా తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వొకేషనల్ లో కూడా ఒకసారి చూస్తే ఈ రోజు మనకి 2-వీలర్ మెకానిక్స్ ఉన్నారు. మనకి బిఎస్ అప్గ్రేడేషన్ అంటే భారత్ స్టాండర్డ్ అప్గ్రేడేషన్ వచ్చినాక అంత టెక్నాలజీతో అనుసంధానం. పాదయాత్రలో కూడా మెకానిక్స్ కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడా. ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీతో అనుసంధానం చేయాలి అధ్యక్ష. ఐదర్ వాళ్ళు ఫోన్ అయినా కనెక్ట్ చేయాలి ఆ స్కూటర్కి, లేదంటే ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేసి ఇష్యూ ఎక్కడుందో వాళ్ళు డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే సంబంధించిన కంపెనీలతో ఐటీఐస్ అనుసంధానం చేసి అవసరమైన ఎక్విప్మెంట్ వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా కూడా ఇవ్వండి అని చెప్పి ఇది అనుసంధానం చేసి మన ఈవెన్ 2-వీలర్ మెకానిక్స్ ని స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, 4-వీలర్ మెకానిక్స్ కి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి. పెద్ద పెద్ద హెవీ ట్రక్స్ మెకానిక్స్ కూడా వాళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో అది సాధించాలి. $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే స్కిల్లింగ్ చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరు చెప్తారు 50,000 హోటల్ రూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో రావాలి. 50,000 హోటల్ రూమ్స్ రావాలంటే దానికి కావాల్సిన స్టాఫ్ కూడా స్కిల్లింగ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే రెస్టారెంట్ కి స్కిల్లింగ్ చేయాలి, హౌస్ కీపింగ్ కి స్కిల్లింగ్ చేయాలి, బ్యాంక్వెట్ మేనేజ్మెంట్ కి స్కిల్లింగ్ చేయాలి, కాన్సర్ట్ సర్వీస్ కి స్కిల్లింగ్ చేయాలి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్ అధ్యక్ష. ట్రెడిషనల్ యూనివర్సిటీస్ చేసేది కాదు, ప్రత్యేకంగా స్కిల్లింగ్ యూనివర్సిటీస్ చేసేది అధ్యక్ష. సో ఆ విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో ఆ విజన్ కి అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసాం, వెసులుబాటు కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. 25% ఆఫ్ ద కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి వచ్చే ఈ సమయంలో ఈ స్కిల్లింగ్ యూనివర్సిటీ అనేది మోస్ట్ టైమ్లీ మంత్రి గారు. ద వే యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జాంపులరీ. ప్రవేశపెట్టిన 4 బిల్లుల్లో కూడా పూర్తిగా ఆకలింపు చేసుకుని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 4 బిల్స్ పై చిన్న చర్చ. తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇక్కడ 2 పేర్లే ఉన్నాయి. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా రాష్ట్రాలలో విద్యాశాఖ నూతన వరవళ్ళు తొక్కుతున్న అంశాన్ని మనందరం మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషనే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పులు తీసుకురావడం ఈ బిల్లుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అధ్యక్ష. అమెండ్మెంట్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు చెప్పినట్టుగా 3-4. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్కి సంబంధించిన అంశాలు. రెండవది యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ సంబంధించిన రిజర్వేషన్ విషయాలు. మూడవది ఉమెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వీటన్నిటి మీద సంబంధించిన అంశాలని సభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. అది కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. తదనుగుణంగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ అయినాయి అధ్యక్ష. అయితే ఈ రాను దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్లో ప్రధాన ఉద్దేశం ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావటం, అలాగే చాలా ఎక్స్టెన్సివ్గా దీన్ని తీసుకెళ్ళటం మరియు నాణ్యత ప్రమాణాలు కల్పించే దృష్టితో ఈ చట్టాలు చేయబడింది. 2016 చట్టం. ఈ 16 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు అయింది. కాలక్రమేణా జరిగింది ఏంటంటే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మారిపోయినాయి అధ్యక్ష. అప్పుడు ట్రెడిషనల్ యూనివర్సిటీస్ నుంచి ఇప్పుడు స్కిల్ బేస్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అంతేకాకుండా జెండర్ బేస్డ్ యూనివర్సిటీస్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అంతేకాకుండా ఆర్థిక అవసరాలు, ఎకనామికల్ కమిట్మెంట్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగినాయి. తర్వాత